అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శ్రీమతి మంత్రం. రచయిత ఎన్.కె. నాగేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, బాబుగోరు ఆమె పిలుపు వినిపించి చదువుతున్న పేపర్లోంచి తలెత్తి అటు చూశాను. అక్కడ నందిని నిల్చొని ఉంది. పొడవు పొట్టి కాని సమానమైన హైటు, చామన ఛాయ ఒంటి రంగుతోనూ 25 వయసు తెచ్చిన పర్వం తాలూకు హంగు పొంగులతో సుమారుకు కాస్తంత ఎక్కువ అందంగానే ఉంటుంది నందిని. ఒక్క మాటలో చెప్పాలంటే ఒంటరి బ్రహ్మచారులైనా, పెళ్ళై ఒంటరిగా ఉంటున్న సంసారులకైనా కాస్తంత చపలం పుట్టించేటట్టుగా ఉంటుందామె. ఆమె మా ఇంట్లో పని మనిషి. అయితే ఆమెది మా ఇంట్లో ఫుల్ టైం జాబ్ కాదు, పార్ట్ టైం. అంట్లు తోమడం, మాసిపోయిన దుస్తులేమన్నా ఉంటే వాటిని ఉతికి ఆరేసి చక్కగా ఇస్త్రీ చేసి పెట్టడం అంతే. ఈ పనులకు గాను నెలకు 400 పుచ్చుకుంటుంది. నేను బ్రహ్మచారిని కాను, పెళ్ళైన వాడినే. అయితే ప్రస్తుతం శ్రీమతి ఇంట్లో లేదు. తొలి పురిటి కోసం వాళ్ళింటికి వెళ్ళింది. అది నిన్న సాయంకాలమే. ఆమె అలా పుట్టింటికెళ్తూ తను లేకపోయినా యథాప్రకారం అన్ని పనులు ఇక్కడ చేసుకుపొమ్మని నందినికి చెప్పింది. ఇప్పుడు నందిని మా ఇంట్లో చేసే పనుల్లో వండి ఉడకేయడం, ఆనక వాటిని నాకు వడ్డించడం అనే పనులు కూడా కొత్తగా వచ్చి చేరాయి. అదనంగా ఆమె చేస్తున్న ఈ పనులకు ప్రత్యేకించి ఇంత ఇవ్వమని నందిని అడక్కపోయినా నా శ్రీమతి వచ్చాక ఎంతో కొంత ఇస్తాననే చెప్పింది. ఏంటలా సుత్తన్నారు అని కిసుక్కున నవ్వింది నందిని. కాఫీ తీసుకొచ్చిన పుచ్చుకోండి బాబుగోరు. అవతల టవ్వు మీద కుక్కారు కెవ్వుమంటూ కూతెట్టేటట్టుంది. నా చేతిలో కాఫీ కప్పు పెట్టి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది నందిని. నేను ఉలిక్కిపడ్డాను. కాఫీని సిప్ చేస్తూ ఆలోచనల్లో పడ్డాను. పుట్టింటికెళ్ళిన రాగిణి గుర్తుకొచ్చింది వెంటనే. నా భార్య పేరు రాగిణి. ఆమె పొడవుగా నా అంత ఎత్తుంటుంది. ఇద్దరం ఎదురెదురుగా నిల్చొని మా ఇద్దరిలో ఏ ఒక్కరం తల వంచకుండా, తల ఎత్తకుండా, అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఒకరినొకరిని ముద్దాడుకోగలం. మా ఇద్దరి నాసికలు కూడా మేము ఎదురెదురుగా నిలబడ్డప్పుడు ఒకటికొకటి ఢీకొట్టుకునేలాగా ఉంటాయి. ఆమె నాకంటే 4 ఏండ్లు చిన్నది. నేను నా భార్యను బాగా ప్రేమిస్తున్నాను. ఆమె కూడా నన్ను అలాగే ప్రేమిస్తోంది. మా మధ్య ఏ రహస్యాలు లేవు. నా కాలేజీ లైఫ్లోనూ, ఉద్యోగ జీవితంలోనూ తారసపడ్డ అమ్మాయిల గురించి, వెలగబెట్టిన ప్రేమ వ్యవహారాల గురించి ఆమెకు చెప్పేస్తే, ఆమె తను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వెంటాడిన కుర్రకోతుల గురించి, ఇంటి వరకు దిగబెట్టే డ్యూటీని రోజూ చేసే బాడీగార్డు టైపు కుర్రకారు గురించి నాతో చెప్పేసింది. మా కాపురంలో నిజాయితీ అనేది అలా వచ్చి చేరిపోయింది. కాకపోతే పురుష సహజమైన చపలత్వం మాత్రం నాలో బాగా ఉంది. ఆ చపలత్వం కారణంగానే నందిని పట్ల నాలో తెలియని ఆకర్షణ పెరగడం ప్రారంభమయ్యింది. ఆమె మా ఇంట పనిచేయడానికి వచ్చి ఏడాదవుతోంది. అప్పట్నుంచి ఎక్కడికక్కడ మంచి బిగువులు, వంకాలతోనూ, ఉత్సాహంగా, హుషారుతోనూ కలివిడిగా తిరిగే నందినిని తలచుకుంటూ అప్పుడప్పుడు ఊహాలోకాల్లో విహరిస్తుంటాను. తీరా వాస్తవంలోకి వచ్చేసరికి మాత్రం అలా ఆలోచనలు సాగించినందుకు పాపభీతితో తప్పు అనుకుంటూ చెంపలేసుకుంటూ ఉంటాను. ఇది నాకు ఈ మధ్యకాలంలో రొటీన్ అయిపోయింది. బాబుగోరు, ఫ్రిడ్జ్లో సిక్కుడుగాయలున్నాయి, ఏపుడెట్టమంటారా, కూరే వండేయనా? నేను ఖాళీ చేసిన కాఫీ కప్పును తీసుకెళ్లడానికి వచ్చిన నందిని అడిగింది. నీ ఇష్టం వచ్చింది చెయ్యి, ఏం చేసినా పర్వాలేదు, దగ్గరగా నిల్చున్న ఆమెనే చూస్తూ అన్నాను. వంట పని చేస్తూ వచ్చిందేమో, బయట స్థానభ్రంశం చెందినా పట్టించుకోకుండా అలాగే వదిలేసింది. బయట చాటు లేని ఆ పొంగులు నా కళ్ళల్లోకి గుచ్చుకుపోతున్నట్లుగా ఉన్నాయి. నా వైనం గమనించిన నందిని కిసుక్కున నవ్వింది. అలా నవ్వడం ఆమెకు అలవాటో, లేకపోతే నా పరిస్థితిని గ్రహించి టెక్నిక్గా అలా నవ్వుతోందో నాకు అర్థం కాలేదు. అయితే ఏపుడే ఎట్టెత్తాను బాబుగోరు అంటూ క్షణంలో కిచెన్లోకి మాయమైపోయింది నందిని. ఆమె అలా వెళ్ళగానే కుర్చీలోంచి లేచి
ఆఫీస్కెళ్ళేటందుకు తయారు కాసాగాను. అప్పుడు నా తలపుల్లో నందినే ఉంది. రాగిణి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని నేను ఆఫీస్ నుంచి రాగానే అందించింది నందిని. అప్పటికి రాగిణి పుట్టింటికి వెళ్ళి 10 రోజులైనట్టుంది. పెళ్ళైన తర్వాత క్షణం కూడా భార్యని విడిచి దూరంగా ఉండి ఎరగనేమో. ఆ ఉత్తరమే రాగిణి వచ్చి నిల్చున్నట్లుగా అనిపించింది. గబగబా ఆ ఉత్తరం విప్పి చదివాను. మామూలే, కాన్పు నెలాఖరుకు రావచ్చునని డాక్టర్ చెప్పారని, తన ఆరోగ్యం బాగానే ఉందని, మీరు మాత్రం నా మీద బెంగ పెట్టుకోకుండా వేళకు భోజనం చేసి రోడ్లు కొలుస్తూ వీధుల్లో తిరగకుండా ఆఫీస్ అయిన తర్వాత ఇంటి దగ్గరే ఉండమని, ఇలా చాలా చాలా రాసింది. ఆఖరణ మాత్రం తనకు నాకు మాత్రమే అర్థమయ్యే కొన్ని స్వీట్ నథింగ్స్ రాసి ముగించింది. నేను ఉత్తరం చదవడం ముగించేటంతవరకు నా ముందే నిల్చున్న నందిని నేను ఉత్తరం మడత పెడుతూ ఉండడం చూసి, బాబుగారు, ఆ ఉత్తరం అమ్మగారి కన్నుంచే లాగుంది. ఆ అమ్మగారికి ఒంట్లో ఎలాగుందేమిటి అడిగింది నందిని. బాగుందని చెప్పి తలెత్తి ఆమె వంక చూశాను. నేను రావడానికి ముందే స్నానం చేసినట్టుందేమో, కలగా కడిగిన ముత్యంలా ఉంది. రాగిణి వెళ్ళినప్పట్నుంచి ప్రొద్దుట ఇంటి దగ్గర నుంచి వచ్చి కాఫీ కలిపి ఇవ్వడం దగ్గర నుంచి సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేంతవరకు ఇక్కడే ఉంటోంది. రాత్రి 7 గంటలు దాటాకే నాకు భోజనం చేయడం అలవాటు. అది కాగానే మిగిలిన పదార్థాలను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రొద్దుటే రాక. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో నందినిదే ఇష్టారాజ్యం. బాత్రూంలో దూరి చక్కగా షవర్ తిప్పి స్నానం చేస్తుంది. బెడ్రూమ్లో చేరి మధ్యాహ్నం పూట చాప పరచుకొని ఫ్యాన్ పెట్టుకొని మరీ హాయిగా చిన్న కునుకు తీస్తుంది. ఆమెకు పెళ్ళై ఇల్లున్న మొగుడు మాత్రం నెల్లూరుకు దగ్గరలోని ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నందున ముసలి అత్తామామల్ని చూసుకుంటూ ఉన్నందునేమో వాళ్ళ ఆలనా పాలన పగలు ప్రక్కింటి వాళ్లకు అప్పగించి రాత్రి ఇంటికెళ్లే వరకు ఎక్కువ సమయం ఇక్కడే గడిపేస్తుంది. ఈ 10 రోజులుగా ఇక్కడి తిండి బాగానే దొరుకుతోంది నందినికి. అందులోనూ నేను తినేది తక్కువ, మిగిల్చేది ఎక్కువ కావడం వల్ల అలా మిగిలిపోయిన అన్ని పదార్థాలను పగలు నందినే ఆరగించేస్తుంది. రాత్రిళ్ళు మటుకు ఇంటికి వెళ్తూ కొంత పట్టుకెళ్తుంది. ఈ ఇంటి తిండి వంటబట్టడం వల్లనో ఏమో ఈ మధ్య నందిని ఒళ్ళు మరీ మెరిసిపోతూ కనిపిస్తోంది. ఒకవేళ 10 రోజులుగా భార్య గాలి నాకు తగలకుండా పోయినందువల్లనే నా కళ్ళకు నందిని అలా కొత్త సొగసులతో కనిపిస్తోందేమో అన్న అనుమానం కూడా నాకు ఉంది. అయితే అందులో ఏది నిజమో నాకు అంతుపట్టడం లేదన్నది మాత్రం నిజం. పెళ్ళైన బ్రహ్మచారి కంటే పెళ్ళై భార్య దూరంగా ఉన్న ఒంటరి సంసారి వల్లనే ప్రమాదం ఎక్కువని ఎక్కడో చదివిన గుర్తు. అందువల్లనేనేమో నందినితో మాటలు పొడిగిస్తూ, ఇదిగో నందిని, మీ అమ్మగారు నన్ను జాగ్రత్తగా చూసుకోమని నీకు మరీ మరీ చెప్పమన్నట్లు రాశారిందులో అన్నాను. ఆమెకు బాగా దగ్గరగా వెళ్ళి బుగ్గ మీద చిన్నగా చిటికేస్తూ. నా చర్యకు కించిత్తు కూడా ఆశ్చర్యం ప్రకటించకుండా అలవాటుగా మళ్ళీ కిసుక్కున నవ్వింది నందిని. నాను మీకేటి లోటు సెత్తున్నాను బాబు, మీరేది వండి ఎట్టమంటే నానదే వండెత్తున్నాను. ఈ విషయమే అమ్మగోరికి నే చెప్పినట్లు రాసేయండి. చెప్పి నా స్నానం కోసం బాత్రూంలో వేడి నీళ్లు పెట్టడం కోసం వెళ్ళిపోయింది. నా స్నానం తర్వాత భోజనం అవ్వంగానే ఎప్పటిలాగే అన్నీ సర్దుకొని వాళ్ళింటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి రాగిణి లేని మిగిలిన 9 రాత్రుల్లానే నందిని ఆలోచనలతో కలత నిద్రే అయ్యింది నాకు. ట్రిమ్గా తయారై హుషారుగా విజిలేసుకుంటూ అద్దంలో నన్ను నేను చూసుకుంటూ టక్ను సవరించుకుంటున్నాను. బాబుగోరు, వెనక నుండి నందిని పిలుపు. వాట్ నందిని? వెనక్కి తిరిగాను. ఎదురుగా నందిని. ఆమె చేతిలో ఏదో చీటీ ఉంది. దాన్ని నాకు అందిస్తూ, నానే వెళ్ళి తెచ్చుకునేదాన్ని కానీ నాలాంటి ఆడకూతురు వీటి కోసం ఆ సాపుకాడికెళ్తే అక్కడంతా ఇంతగా సుత్తారని మీరేటనుకోకుండా వీటిని సాయంకాలం ఇంటికొచ్చేప్పుడు అట్రండి అంది నందిని. ఇంతకీ ఈ మందులు దేనికి నీకు? ఎవరో డాక్టర్ రాసిన మందుల చీటీ అది. ఆ సంగతి తెలుస్తోంది కానీ అందులో రాసిన మందుల పేర్లే అర్థం కాక ఆ కాగితాన్ని అందుకొని చూసిన తర్వాత అడిగాను నేను. అబ్బా, నాకు సెడ్డ సిగ్గెత్తంది బాబు అంటూ లోపలికి తుర్రుమంది ఆమె.
కిసుక్కున నవ్వడం అనే చర్య అంతకుముందే జరిగిపోయింది. ఆ క్షణం నందిని ప్రవర్తన నాలో పెద్ద పజిలై కూర్చుంది. ఆడదానిగా ఆమె బయటకు వెళ్ళి తనకు తానుగా కొనలేని మందులు, అసలు వాటి పేర్లే చెప్పడానికి ఆమె సిగ్గుపడేటటువంటి మందులు అంటే అసలు ఏమై ఉంటాయవి? ఎలా ఆలోచించుకోవడానికి పాలుపోలేదు. మందుల కాగితాన్ని జేబులో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను. అక్కడ కూడా నా జేబులో ఉన్న కాగితంలోని మందుల గురించే నా ఆలోచనంతా. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తూ తెలిసిన మెడికల్ షాప్ దగ్గర ఆగాను. షాప్ అతనికి జేబులో నుంచి మందుల చీటీ తీసి అందించాను. అది చూసిన అతను నా వంక చూసి కళ్ళెగరేస్తూ నవ్వాడు. ఆ నవ్వు చాలా చిత్రంగా ఉంది. చాలా కథ నడిపారే, మొత్తానికి గ్రంథసాంగులే మీరు అనే భావం ఆ నవ్వులో ఉన్న సంగతి అతనిచ్చిన మందులు చూడగానే తెలిసింది. అవి అబార్షన్ కోసం వినియోగించే 2 రకాల ట్యాబ్లెట్లు. ఒక రకం గ్రీన్ కలర్లోను, రెండో రకం పింక్ కలర్లో ఉన్న కవర్లలో ఇచ్చాడు. అమ్మ నందిని, ఎక్కడో హిస్టరీ స్టార్ట్ చేశావన్నమాట అంతరంగంలో అనుకొని బిల్ పే చేసి మందులతో షాప్ నుంచి బయటపడ్డాను. ఇంటికి ఎలా చేరానో నాకే తెలీదు. నవ్వుతూ ఎదురొచ్చింది నందిని గేటు దగ్గరే. తెచ్చారా అడిగింది చెయ్యి చాస్తూ. ఆమె ముఖం చూడ్డానికి ఇష్టం లేనట్టు ముఖం ప్రక్కకు తిప్పుకొని జేబులో నుంచి 2 ప్యాక్లను తీసి ఆమెకిచ్చాను. మీ రుణం ఎలా తీర్చుకోను బాబుగోరు అనేసి మందులతో లోనికెళ్ళిపోయింది నందిని. నేను స్కూటర్ పార్కు చేసి ఇంట్లోకి వెళ్లకుండా లాన్లోనే ఉండిపోయాను. కొద్దిసేపటి తర్వాత నందిని బయటకు వచ్చి, ఏటి బాబుగోరు ఇక్కడే కూకుండిపోయారేటి, స్నానం అది చెయ్యరా ఏటి మరి అడిగింది. అవన్నీ తర్వాత చేస్తాను గాని నువ్వు వంట పని తొందరగా పూర్తి చేసుకుని ఇంటికెళ్ళిపో. నాకు సరిపడా భోజనం ఉంచి మిగతా పదార్థాలు పట్టుకెళ్ళు. రేపు ఉదయం వచ్చి అంట్ల పని చూద్దువు కానీ. నా మాటలకు వింతగా నా వంక చూసే ఉంటుంది నందిని. నేను మాత్రం ఆమె వైపు చూడకుండానే ఉన్నాను. అరగంట తర్వాత నేను చెయ్యమన్నట్లే చేసి నందిని వెళ్ళిపోయిన తర్వాతే నేను ఇంట్లోకి అడుగుపెట్టాను. ఆ రోజు మొదలు నందిని ఉనికి అంటేనే నాలో భయం పెరగసాగింది. ఆ టాబ్లెట్లు వాడుతోందంటే మొగుడు ఊర్లో కాక దూరంగా ఉండడం వల్ల ఎక్కడో ఎవరితోనో కక్కుర్తిపడి ఆ పని తాలూకు పరిణామాన్ని చెరిపేసుకుంటుందన్నమాట. ఒకవేళ ఆమె వాడుతోన్న మాత్రలు సక్రమంగా పనిచేయకపోతే, రాగిని ఊర్లో లేదు కనుక ప్రతిరోజు నందిని ఈ ఇంట్లోనే ఉంటోంది కనుక జనానికి తన మీదే తప్పకుండా అనుమానం ఏర్పడవచ్చు. తర్వాత జరిగే పరిణామాలను గురించి ఊహించలేక వణికిపోయాడు. ఇది జరిగిన తర్వాత ప్రతిరోజు నందిని యథాప్రకారం ఉదయమే ఇంటికొస్తుంది. ఆమె అలా వచ్చింది మొదలు వంట పని పూర్తి చేసేదాకా బయటే కూర్చొని పేపర్తో కాలక్షేపం చేస్తున్నాను. తర్వాత ఆమెను ఇంటికి పంపేసి నా పనులు పూర్తి చేసుకొని ఇంత తిని ఆఫీస్కి వెళ్తున్నాను. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఉదయం కార్యక్రమం రొటీన్ అవుతోంది. బయటవారు ఎవరు చూసినా పనిపిల్ల లోపలున్నంత కాలము ఆనంద్ గారు బయటే కూర్చుంటున్నారు సుమా. ఈ రోజుల్లో పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిందంటే చాలు, ఇంట్లో పెద్ద పెద్ద గ్రంథాలు నడిపేవాళ్లే ఎక్కువ. ఈయన మాత్రం లెక్కల్లో మనిషి అని వారంతా అనుకోవాలని నా ఆలోచన. అందుకు తగ్గట్టుగానే చుట్టుప్రక్కల పరిచయస్తులతో ఈ రోజుల్లో ఎవరిని నమ్మగలం, అందుకే మన జాగ్రత్తలో మనము ఉండడం చాలా మంచిదని నా హద్దుల్లో నేనుంటున్నాను అని అవకాశం దొరికిన ప్రతిసారి చెప్పడం మొదలుపెట్టాను. అందరూ నా నిజాయితీని మెచ్చుకుంటున్నారు. అదే నాకు కావలసింది. పండంటి మగపిల్లాన్ని చంకనేసుకొని 5వ నెల రాగానే రాగిని దిగిపోయింది. దాంతో నాకు వరండాలో గంటలకు గంటలు కూర్చునే కార్యక్రమానికి తెరపడింది. నేను లేనంతకాలము అయ్యగారిని బాగా చూసుకున్నావే నందిని, నీకేమిచ్చినా ఎంతిచ్చినా రుణం తీరదు అనేసింది వచ్చిన రోజునే రాగిని. అప్పుడు నేను బెడ్రూమ్లో ఉన్నాను. కిచెన్లో నందిని రాగినిల మధ్య మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి. ఇందులో నేను చేసిందేముంది అమ్మగారు, అంతా మీరు చెప్పినట్టే చేశాను. అయ్యగోరికి మీరంటే ఎంత వల్లమాలిన పేమున్నా మగాడికి ఉండే చపలత్వం కూడా ఉంది. అందుకే అయ్యగోరి తీరు శుతిమించకుండా మీరిచ్చెళ్ళిన సీటీ ముక్క చేతిలో పెట్టాను. అంతే,
ఆ మందు బిళ్ళను తెచ్చిన కాన్నుంచి అయ్యగోరు నానున్నంతసేపు ఈది గుమ్మం దాటి లోపలకొత్తే ఒట్టండి అమ్మగోరు పాపం కిసుక్కున నవ్వి అంది నందిని. చాలా ఉపకారం చేశావే, కానీ నిన్ను అనవసరంగా ఆయన దృష్టిలో తిరుగుబోతును చేశాను అని బాధపడుతున్నాను నొచ్చుకుంటూ అంది రాగిణి. నన్నేటనుకున్నా ఏం కాదులే అమ్మగోరు, మీరేసిన మంత్రం వల్ల నాను దూరంగా ఉన్నా నా పెనిమిటికి అన్యాయం చేయకుండా ఉన్నాను. నీతి మొగోడికైనా ఆడదానికైనా ఎవరికైనా ఒకటే గందా. నందిని మాటల్ని వింటున్న నా కళ్ళ ముందు భూమి గిర్రున తిరుగుతున్నట్లు తోచింది. నాలో చపలత్వం గ్రహించిన శ్రీమతి తెలివిగా తయారు చేసిన మంత్రాన్ని అంతే తెలివిగా నా మీద ప్రయోగించిందన్నమాట నందిని. ఆ రోజు సాయంత్రం మంచి చీర ఒకటి కొని తెచ్చి రాగిణి చేతుల మీదుగా నందినికి ఇప్పించాను. అప్పుడు చూశాను ఆమె ముఖం వంక. రాగిణి కళ్ళలాగే ఆమె కళ్ళు స్వచ్ఛంగా నవ్వుతున్నాయి. ఆ ముఖంలోని పవిత్రత నా కళ్ళల్లో ప్రకాశిస్తోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.